ఏదైనా సరే రిక్వెస్ట్ ఒక్క నిమిషం మాట్లాడతా నేను. ఎంతో మందిని ఈరోజు లక్షాధికారులను కరోడుపతులను విత్ ఇన్ షార్ట్ టైంలో చేసిన ఏడిఎంఎస్ యజమాన్యానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తాం. నా పేరు దాస్ సార్, మహబూబ్ నగర్ మాది. నేను హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా జాబ్ చేసేవాడిని. 2003 బ్యాచ్ మాది. జాబ్ చేసుకుంటా పార్ట్ టైం వ్యాపారంలోకి వచ్చి ఫుల్ టైంగా మారాను. జాబ్ రావడమే ఈ రోజుల్లో. వచ్చిన జాబ్ను వదులుకున్నాడంటే వీడు పిచ్చోడన్నా కావాలి, దీని యొక్క బలమైన రీజన్ అని ఉండాలి. ఏంటి ఆ రీజన్ అంటే డబ్బు సంపాదించాలని కసి. ఎందుకంటే ఎప్పుడు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్తున్న సార్ వాళ్ళ ముందర ఒక హార్ట్ఫుల్గా ఒక అమ్మాయిని ప్రేమించిన పెళ్లిగాక చాలా పెళ్లిగాక ముందు ప్రేమిస్తే నేను కానిస్టేబుల్ జాబ్కి ట్రై చేస్తున్నా, అమ్మాయి టీచర్కి జాబ్ ట్రై చేస్తుంది. అనుకోకుండా అమ్మాయి టీచర్ అయిపోయింది. 1-2 ఇయర్స్ నాకు జాబ్ మిస్ అయింది. అయిన తర్వాత ప్రేమతో ఉన్న అమ్మాయి ఏం చేసిందంటే, నువ్వు టీచర్ అవుతావా, నేను టీచర్నే చేసుకుంటా అంటే, నేను గౌతమ్ ఎస్ఎస్సీని కాదు కదా, రాత్రి కలెక్టర్ కాదు, ఇట్లా 1 కిలోమీటర్ ఉరకమంటే ఉరుకుతా కానీ టీచర్ మాత్రం కాలేను అని చెప్పి ఏదో రకంగా కష్టపడి ఇజ్జత్ కోసం అని కానిస్టేబుల్ కొట్టుకున్నా. ఇన్కమ్ చూస్తే ఆమె కంటే జర తక్కువ వస్తుంది. టీచర్ని వేసుకున్నది ఆమెకు, వాళ్ళ భర్తకి ఇద్దరు కలిసి నెలకు 1,00,000 వస్తుంది. ఇది కాదురా నా లైఫ్ అని చెప్పేసి కసితోటి ఎమోషనల్ గా తీసుకున్నా. డైలీ 1 lakh తీసుకుంటున్నాడు. ఇంత ఎమోషన్ ఉంటేనే ఎదుగుతాం అంటే జీవితంలో. భగవంతుడు బిచ్చగారి నుంచి బిల్ గేట్స్ వరకు 24 గంటల టైం ఇచ్చిండు. ఆ 24 గంటల టైంను వాడుకొని కొంతమంది 100, కొంతమంది 1000, కొంతమంది లక్షలు, కొంతమంది కోట్లు సంపాదిస్తుంటే, మరి 100ల కోసం పనిచేస్తే 100లు వస్తున్నాయి, కోట్ల కోసం పనిచేస్తే కోట్లు వస్తున్నాయి. ఏడిఎంఎస్ ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తా అని చెప్తుంటే తీసుకునికి ఏమైంది? ఏ ఎండి కూడా ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేయడు. మేము ఎన్నోసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఏ కంపెనీ ఎండిని చూడలే 16-17 ఏళ్ళ నెట్వర్క్ అనుభవంలో. ఎండిని చూసే వరకు కంపెనీ ఉండకపోవడం. మన కంపెనీ ఎండి గారు గ్రౌండ్ లెవెల్కి వచ్చి, నా కంపెనీ ఇది, నా విజన్ ఇది, నాతో పాటు జర్నీ చేస్తే మీ లైఫ్ ఇలా ఉంటుంది, శాతం అయితే మీరు మొగోళ్ళు అయితే 5 ఐడీలు వేసుకొని సీలింగ్ కొట్టుండాలి. ఒకటి సార్, నేను నా వాస్తవానికి 31-30 ప్రోగ్రామ్ ఎవరికి యూజ్ అయిందో తెలియదు కానీ నాకైతే భలే యూజ్ అయింది. మా మేడం ఐడి సీలింగ్ 1.5 year పట్టింది. నా ఐడి సీలింగ్ కావడం 31, 30, 31 తారీఖు అశోక్ సార్ సబ్జెక్ట్ వినడం వల్లనే సీలింగ్ స్టార్ట్ అయింది. ఆ సీలింగ్ ఎట్లా వస్తుందంటే, ఏ రోజు కూడా ఫ్రెష్ అవుటే, ఏ రోజు కూడా ఖాళీ అట్లా సీలింగ్ కొడితే కొట్టినట్లు. 1 రోజు 2 రోజులు సీలింగ్ వస్తే అది కిక్ ఉండదు. అది అంత కసితోటి ఉన్నా. రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ బెల్గాంలో పెడదాం. నా టీము 600 మంది వస్తారు వీడికి ఖచ్చితంగా, డౌటే లేదు. ఇట్లా అంత ఫస్ట్ ఉన్నా. ఆ సబ్జెక్ట్ చాలా విలువైంది సార్. దయచేసి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీకు అందరికీ ఏకీభవిస్తే, నా అభిప్రాయం మాత్రమే, ఓకేనా? ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా మిత్రుడు, నా గురువు, నా దైవంగా భావిస్తా ఇప్పటికీ రవీంద్రచారి, నా అప్లైను, ఆయన కృతజ్ఞతలు. మరి ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనను కూడా ఇలా పరిచయం చేసిన రచ్చ శ్రీనివాస్ సార్ గారికి, ఆయన కూడా కృతజ్ఞతలు. ఈనాటి వాళ్ళని పరిచయం చేసిన మన రాజేష్ సార్ కూడా కృతజ్ఞతలు. టోటల్ మన ఏడిఎంఎస్ ఫ్యామిలీ కూడా మర్చిపోయి ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి 26 నెలలు అవుతుంది. 26 నెలల్లో 2,85,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించడం జరిగింది. నేను తీసుకోవడం గ్రేట్ కాదు, నాతో పాటు నా టీం సభ్యులందరూ తీసుకున్న ఇన్కమ్ నిన్నటి వరకు 65 కోట్లు.